2 మార్క్స్ క్వశ్చన్స్లో భాగంగా ఒక క్వశ్చన్ని చూద్దాం రండి. వెన్ ఏ బుల్లెట్ ఈజ్ ఫైర్డ్ ఫ్రమ్ ఏ గన్ ద గన్ గివ్స్ ఏ కిక్ ఇన్ ద బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఎక్స్ప్లెయిన్. సో ఈ క్వశ్చన్ని ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తోటి మనం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు అసలు క్వశ్చన్ని అర్థం చేసుకుందాము. బుల్లెట్ అనేది గన్ నుంచి బుల్లెట్ ఫైర్ అయ్యి వెళ్తున్న క్రమంలో గన్ను కిక్ చేస్తుంది బ్యాక్వర్డ్, ఎందుకు అని అడుగుతున్నారు. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో మనం దీన్ని ఈజీగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు సినిమాల్లో మనం చూస్తూ ఉంటాము, హీరో ఇలాగ కాల్చి ఇలా షూట్ చేసిన తర్వాత బుల్లెట్ బయటకు వెళ్ళిన తర్వాత ఆయన ఇలాగ షేక్ చేస్తూ ఉంటాడు. అంటే హ్యాండ్ని వెనక్కి ఇలాగా మూమెంట్ అనేది హ్యాండ్ మూమెంట్ వెనక్కి ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. బుల్లెట్ ముందుకు వెళ్తుంది, ఈయన వెళ్ళిన మరుక్షణమే వెనక్కి ఇలా అంటూ ఉంటాడు అనమాట. అంటే దానికి కారణం ఇక్కడ దాన్ని శాస్త్రీయంగా మనం చెప్పాలంటే రీకాయిల్ ఆఫ్ గన్గా చెప్తారు. గన్లోంచి బుల్లెట్ ముందుకు వెళ్తున్న క్రమంలో ఈయన ఎవరైతే ఈ కాల్చడం స్టార్ట్ చేశాడో హీరో వెనక్కి వెళ్ళడానికి గల కారణాన్ని రీకాయిల్ ఆఫ్ గన్ అనుకున్నాం కదా. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే రీకాయిల్ ఆఫ్ గన్ అనేది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం సాటిస్ఫై అవ్వాలి. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం అంటే ఇనీషియల్గా ఎంతైతే మూమెంటం ఉందో ఫైనల్గా కూడా అంతే మూమెంటం ఉండాలి. ఇప్పుడు గన్ను అదేవిధంగా గన్లో ఉన్నటువంటి బుల్లెట్ రెండూ కూడా ఇనీషియల్లీ రెస్ట్ పొజిషన్లో ఉన్నాయి. అంటే M1 V1 ఇనీషియల్గా రెస్ట్లో ఉన్నాయి. సో ఎప్పుడైతే బుల్లెట్ సమ్ వెలాసిటీతో ముందుకు వెళ్ళిందో, సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటమ్ని సాటిస్ఫై చేయాలి కాబట్టి ఇది ఈ డైరెక్షన్లో వెళుతూ ఉంది కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్లో మూమెంటం అనేది అంటే కదలిక అనేది ఇలా తీసుకురాగానే ఈ రెండు బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. సో M1 V1 ప్లస్ M2 V2 ఈజ్ ఈక్వల్ టు 0. లా ఆఫ్ కన్జర్వేషన్ మూమెంటం అనేది ఈక్వల్ అవ్వాలి. సో అందుచేత ఇలాగ రీకాయిల్ ఆఫ్ గన్ అనేది ఏం జరుగుతుందంటే బుల్లెట్ ముందుకు వెళ్ళగానే మా మూమెంటంని కన్జర్వ్ చేయడానికి ఈయన వెనక్కి లాగుతూ ఉంటాడు. అంటే ఇలా కాల్చి ఇలాగ అంటే షూట్ అవ్వగానే వెనక్కి ఇలాగ వెళుతూ ఉంటుంది అనమాట. అది ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ని మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తెలుసుకున్నాం కదా, దాని ద్వారా దీన్ని మనం నేర్చుకుందాం. సో బుల్లెట్ ఈజ్ ఫైర్డ్ ఫ్రమ్ ఏ గన్. బుల్లెట్ అనేది గన్ నుంచి ఫైర్ అయ్యి వెళ్ళింది. ద గన్ గివ్స్ కిక్ ఇన్ ద బ్యాక్వర్డ్ డైరెక్షన్. గన్ గివ్స్ ది కిక్ ఇన్ ద బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఎక్స్ప్లెయిన్ అని అంటున్నారు. దిస్ హ్యాపెన్స్ డ్యూ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటమ్. కన్జర్వేషన్ లా ఆఫ్ మూమెంటమ్ అని అనుకున్నాం కదండి. ఇనీషియల్గా మూమెంటం ఎంతైతే ఉందో ఫైనల్గా మూమెంటం అంతే ఉండాలి, కన్జర్వ్ అవ్వాలి అంటారు. అంటే మూమెంటం అంటే M1 V1 MV మాస్ ఇంటూ వెలాసిటీ. ద ప్రొడక్ట్ ఆఫ్ మాస్ ఇంటూ వెలాసిటీని మూమెంటం అంటాము. కన్జర్వ్ అంటే ఏంటి, ఇనీషియల్గా మూమెంటం ఎంత ఉందో ఫైనల్గా అంతే మూమెంటం ఉండాలి. సో వెన్ ఏ బుల్లెట్ ఈజ్ ఫైర్డ్ ఫ్రమ్ ది గన్ అనుకుంటే గన్లోంచి బుల్లెట్ ఫైర్ అయ్యి ముందుకు వెళ్తూ ఉంటే ఈజ్ ఫైర్డ్ ఫ్రమ్ ది గన్ ద మూమెంటమ్ ఆఫ్ ది గన్ బికమ్స్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ దట్ ఆఫ్ ఏ బుల్లెట్. సో బుల్లెట్ గన్ నుంచి బయటకు వచ్చే క్రమంలో ఇది ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్తుంటే మూమెంటం కన్జర్వ్ అవడానికే ఇది బ్యాక్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళాలి. అదే మూమెంటం కన్జర్వేషన్ అయినట్టు. ఈక్వల్ ఆపోజిట్ టు ద ఆఫ్ బుల్లెట్. సో వెన్ ద బుల్లెట్ మూవ్స్ ఫార్వర్డ్, బుల్లెట్ అనేది ముందుకు వెళ్తూ ఉంటే ద గన్ కిక్స్ బ్యాక్. ఇదే రీకాయిల్ ఆఫ్ గన్గా చెప్తారు. వెరీ సింపుల్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటమ్ బేస్ చేసుకుని రీకాయిల్ ఆఫ్ గన్ అనేది ఉంటుంది. ఇనీషియల్గా మూమెంటం 0, అంటే ఈ రెండు కూడా రెస్ట్లో ఉన్నాయి. బుల్లెట్ అదేవిధంగా గన్ను రెస్ట్లో ఉన్నాయి. సో ఎప్పుడైతే గన్ను నుంచి బుల్లెట్ బయటకు వెళ్ళిందో మూమెంటం వచ్చిందో అప్పుడు కన్జర్వేషన్ లా ఆఫ్ మూమెంటం కూడా సాటిస్ఫై చేయాలి కాబట్టి ఇది ముందుకు వెళుతుంటే గన్ను వెనక్కి వెళ్తుంది. ఇదే రీకాయిల్ ఆఫ్ గన్. థ్యాంక్ యూ.